హాయ్, ఈరోజు ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ ఇంతకుముందు యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ ఎవే అని చెప్పుకునే వాళ్ళం కదా. యాపిల్ తింటే డాక్టర్ దూరంగా పెట్టవచ్చు, హెల్త్ బాగుంటుంది అని. కానీ ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఏంటంటే రోజు ఒక ఫిష్ తింటే ఫిష్ ఏ డే కీప్స్ కార్డియాలజిస్ట్ అవే, అంటే హార్ట్ డాక్టర్ని దూరంగా పెట్టడానికి. అంటే చాలా పోషకాలు ఉంటాయి దీనిలో ఫిష్ తింటే అని చెప్పేసి. సో నేనైతే ఈరోజు ఫిష్ వీడియో చేద్దామని ఒక ఫిష్ అంటే జస్ట్ జనరల్గా ఒక ఫిష్ చేసి చూపిద్దాము. ఎందుకంటే మనం ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా కానీ నేనేం ఫిష్ తింటానులే, నేనేం చికెన్ తింటాను, ఏం మటన్ తింటానని మనం పోషకాలు ఏం తినకుండా అలానే ఉంటాం కదా. సో నాకు అది ఇష్టం ఉండదు. సో ఒక్కళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా మన జీవితం మనదే. సో తినడానికి బ్రతకడానికి తింటాము అన్నట్టు హెల్దీ ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్. సో నేనేమనుకుంటానంటే ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా ఒక్క పీస్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే నేను చూపిస్తున్నాను ఈరోజు. ఈ ఫిష్లో మనకి 180-20 గ్రామ్స్ అంటే ఇన్ని గ్రామ్స్ ఫిష్లో ఎన్నెన్ని ప్రోటీన్స్ ఉంటాయంటే చాలా క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అయితే 33 గ్రామ్స్ ఉంటుంది ఇందులో. మెయిన్గా కార్బోహైడ్రేట్స్ 0 ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ హెల్తీ. ఇందులో వచ్చేసి ఇంకొకటి క్యాలరీస్ చాలా 147 ఉంటాయి, ఫ్యాట్స్ వచ్చేసి 0.7. ఒక పర్సన్కి ఒక రోజుకి ఎంత కావాలో అంత అనేది వీటిలో ఒక ఫిష్ దేంట్లో ఉంటుంది. సో చిన్న ఫిషెస్ పెద్ద ఫిషెస్ అని కాకుండా అన్నిట్లో ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. 30 గ్రాముల ప్రోటీన్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో దీనికి నేను స్టార్ట్ చేశాను. దీనిలో ఉప్పు, కారము, మనకి యాక్చువల్లీ ఎక్కువ మసాలాలు పట్టవు అసలు. ఉప్పు, కారం నేను ఇది మా హస్బెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఎందుకంటే మా హస్బెండ్ నెల్లూరు నుంచి కాబట్టి వాళ్ళు అసలు ఫిష్ అవన్నీ ఎక్కువ అటువైపు ఎక్కువ తింటారు కాబట్టి. సో నేను ఇది వచ్చేసి జస్ట్ కొంచెమే, అసలు మాకైతే చాలా ఇంట్రెస్ట్గా చేసుకొని తింటాం. అంటే తను పర్టికులర్గా 30 గ్రామ్స్ ప్రోటీన్ 40 గ్రామ్స్ ప్రోటీన్ కోసం ఇది కంపల్సరీ చేసుకుంటాం అనమాట. మోస్ట్లీ 2-3 డేస్ అన్నా ఉంటుంది మా డైట్లో. లైక్ రైస్ కొంచెం ఫిష్, కొంచెం ఎగ్, అలా డైట్ లాగా ఫాలో అవుతాం. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే మనం వేరే వాళ్ళని కేర్ చేయగలుగుతాము. బేసిక్గా మా హస్బెండ్ ఫిజియోథెరపిస్ట్ కాబట్టి ఆయన వేరే వాళ్ళని సజెస్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆయన ఫిట్గా ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనం పేషెంట్ కేర్ చేయాలంటే ఫస్ట్ మనం బాగుండాలి కదా. సో అందుకని చాలా పర్టికులర్ డైట్ ఫాలో అవుతారు. సో నేను అసలు అందుకే ఈ మధ్య నేను కొంచెం ఎప్పుడో ఒక్కసారి, అంటే నేను కొంచెం ఇంకా తింటాను, బట్ ఎప్పుడో ఒక్కసారి ఈ డైట్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకుంటాం అనమాట. సో నేను చూడండి ఇలా మసాలా, మేమైతే ఎక్కువ మసాలా కాదు, అది పెప్పర్ పౌడర్. మసాలా ఫుడ్ కంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈజియెస్ట్ వేలో చేసుకోవచ్చు. కారం, ఉప్పు, పసుపు, జస్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసి అటువైపు ఇటువైపు ఈక్వల్గా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి పీస్ని. యాక్చువల్లీ కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెడతారు. మేము కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. లేదు అవసరం అంటే మార్నింగే లేసేసి మార్నింగ్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మధ్యాహ్నం టైంకి ఫ్రై కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేనేం చేస్తానంటే అప్పటికప్పుడు కూడా చేసేస్తాను. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంచెం టేస్ట్లో ఏదో కొంచెం పులుపు అదంతా పట్టి ఉంటుంది కాబట్టి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అని అన్నట్టు ఉంటుంది. కాకపోతే మనకి చాలా ఏదైతే ఇది మళ్ళీ విరక్కుండా చేయడం అనేది చాలా ఇది. కొంచెం కూడా తునగకుండా, కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా దీన్ని ఫ్రై చేస్తాను చూడండి. సో ఇటువైపు కూడా సేమ్ అంతే. మేమైతే కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ తింటాం కాబట్టి సో కొంచెం స్పైసీగానే ఉంచుతాను. ఫుడ్ ఏదైనా కానీ మినిమం స్పైస్, మినిమం సాల్ట్, మినిమం అవి యూజ్ చేయడం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా. నేనైతే చేత్తో చిటికెడు వేలుతోనే వేసేస్తాను. అంటే మెజర్మెంట్స్ కూడా తీసుకొని వేయను. మనకు ఎంత టేస్ట్ తెలుస్తుంది అనే దాన్ని బట్టి చేసేస్తాను అనమాట. సో ఇటువైపు అటువైపు మంచిగా ఇలా ఫిక్స్ చేసేసి నేను 2 ఫింగర్స్లో యూజ్ చేస్తాను. ఎక్కువ కూడా అవసరం లేదు. ఫిష్ని ఎక్కువ టచ్ కూడా చేయని అవసరం లేదు. ఈజీగా మ్యారినేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ టేక్
5 minutes. మనకి ఎక్కువ టైం పడితే ఓకే. ఇలా ఒక ఫిష్ని ఆల్మోస్ట్ 8 pieces వచ్చాయనుకోండి, పెద్ద ఫిష్ తీసుకుంటే 8 pieces వస్తే 8 pieces ఎవ్రీ డే 1.5 piece or 2 pieces లైక్ అలా తీసుకుంటే 3-4 days తీసుకున్న చాలు. మనకు చాలా మంచి ప్రోటీన్స్ అండ్ వెయిట్ లాస్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ రైస్ తీసుకోకుండా ఫిష్ ఎక్కువ తింటాం కాబట్టి, అండ్ ఇట్స్ వెరీ హెల్తీ అండ్ హెయిర్కి కూడా చాలా మంచి సాఫ్ట్ హెయిర్ వస్తుంది. సో ఇదైతే నేను ఎప్పుడు చేసుకొని పెట్టుకుంటాను. ఇందులో ఏంటంటే టామరిన్ ఉంటుంది కదా, మన చింతపండుని మంచిగా బాగా నానబెట్టేసి ఒక 1 hour అట్లా పక్కన పెట్టేసి, తర్వాత దానిలో ఉప్పు, కారం, పసుపు సేమ్ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం నిమ్మరసం లాస్ట్లో అయినా పిండుకోవచ్చు. మనకి వన్స్ ఫిష్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక 1-2 drops, అంతే ఎక్కువ కూడా కాదు, 1-2 drops మంచిగా లోపల అదంతా పట్టించేసి, చూడండి ఇలా పట్టించాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఆ టామరిండ్ ఏదైతే ఉందో దాన్ని దీనికి మంచిగా పట్టిస్తాం అన్నమాట. ఫస్ట్ ఉప్పు కారాలు పట్టించుకోవాలి, తర్వాత ఇది పట్టించాలి. ఎందుకంటే ఫస్ట్ అవి మళ్ళీ ఫ్రై అవుతున్నప్పుడు ఇది ఫ్యాట్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఆ ఉప్పు, కారం అదంతా పట్టేసి చాలా మంచి టెక్స్చర్, మంచి ఫ్లేవర్, మంచి ఇది వస్తుంది అనమాట. సో దీన్ని 1 spoon 1.5 spoon వేసుకుంటే చాలు. ఒక్కోసారి చేసి పెట్టుకుంటే మినిమం లైక్ 4 to 5 days వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా, మనకేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు. జస్ట్ వేసేసుకొని నీట్గా మంచిగా మళ్ళీ దాన్ని జస్ట్ లేయర్గా వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఒక 30 minutes తర్వాత, లేకపోతే మీరు మార్నింగ్ చేసిన మధ్యాహ్నానికో, ఇట్ ఈస్ వెరీ ఈజీ. అసలు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని ఇది చేసుకున్నా కానీ దీంతోనే తినేయచ్చు. ఎందుకంటే ఆ పక్కన అది వస్తుంది కదా కొంచెం లైక్ ఈ టామరిన్ ఏదైతే ఉందో అది పుల్లగా పులుసులాగా వస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం. ఓన్లీ ఫ్రై విత్ రైస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఏ ఫిష్తోనైనా ఇలానే ప్రాసెస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేం పెద్ద విషయమే కాదు. సో ఫిష్ అంటే మనం ఫిష్ తినే వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ అని నేను చెప్తాను. ఇంకా తినని వాళ్ళకి ఇంకా ఏం చేయలేము. వాళ్ళకి పన్నీరు అలాంటివే ప్రోటీన్ లాగా ఉంటాయి. యాక్చువల్లీ పన్నీర్ కూడా చాలా మంచి ప్రోటీన్. నెక్స్ట్ టైం పన్నీర్తో కూడా నేను పన్నీర్ కూడా చేసుకొని తింటాం మేము. జస్ట్ పన్నీర్ అయితే జస్ట్ క్యూబ్స్ కట్ చేసి సేమ్ ఇంతే ప్రాసెస్, కాకపోతే టామరిన్ వేసుకోము, జస్ట్ ఉప్పు కారం. అది కూడా ఒక రోజు చేసి చూపిస్తాను వీడియోలో. బట్ ఇదైతే చాలా మంచిది, అసలు చాలా హెల్తీ ఫుడ్ అండ్ వన్ ఆఫ్ ద టేస్టియెస్ట్ ఫుడ్. ఆ ఫిష్, ఇది ఆ పులుపు, ఆ కారం, ఆ ఉప్పు తగులుతూ ఉంటే కొంచెం తిన్నా చాలు. క్వాలిటీ ఫుడ్ తిన్నామా లేదా, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎక్కువ తినేసి మనం అసలు క్వాలిటీ లేని ఫుడ్ ఎంత తిన్నా అది స్టమక్ ఫిల్ చేస్తుంది కానీ మనకి ఏ రకంగా ఉపయోగపడదు. చాలామంది ఏంటంటే స్టమక్ ఫిల్ చేసుకోవాలని చెప్పేసి చాలా తినేస్తాము, కానీ అది మనకి హెల్త్ లైక్ మొత్తము డిటోరియేట్ చేయడం తప్ప మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు. దాని తర్వాత డయాబెటీస్ అని, థైరాయిడ్ అని, హైపోటెన్షన్ అని ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో దానికని మనం ముందు నుంచి కొంచెం కేర్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్తీ ప్రాసెస్ అండ్ ఈజీ ప్రాసెస్. పెద్ద ఇది కాదు. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది జెనెటిక్గా పేరెంట్స్ నుంచి వచ్చే ఉంటాయి చాలా వరకు. డయాబెటీస్ కానీ లేదా ఆర్థరైటిస్ ఇలాంటివి, వెయిట్ మేనేజ్మెంట్ కోసము. అసలు మాకైతే మనకు ఆస్తులు ఏమి ఇస్తారో కానీ ఇవి మాత్రం బాగా ఇస్తారు. సో ఇవి డెఫినెట్గా మనకు వాళ్ళు ఇస్తారు కాబట్టి ప్రేమతో ఇస్తారు, అది కూడా మనం ఏం చేయలేము అనుకోండి. సో అది మనకి ఇస్తారు కాబట్టి మనం జాగ్రత్తలు కొంచెం మనకు వీలైనంతలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని మొత్తం మ్యారినేట్ చేసేసుకున్నా కదా, ఫైనల్గా పెనం మీద వేసేసానండి. అస్సలు మంచిగా పెనం కొంచెం రోస్ట్ అయినప్పుడు దాన్ని తీసి జస్ట్ అలా పెట్టేస్తే చాలు. అది మేము చాలా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. జస్ట్ ఇటు 4 minutes అటు 4 minutes. సో ఇటు 4 minutes అటు 4 minutes 8 minutes అవుతుంది. సో మళ్ళీ అటు 1 minute ఇటు 1 minute మోస్ట్లీ పాసిబుల్, లేదంటే అటు 2 minutes ఇటు 2 minutes. సో 15 నిమిషాల్లో మీకు మంచి ఫిష్ ఫ్రై చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. అసలు దీని ఇప్పుడు అటు 4 minutes అయిపోయింది కాబట్టి నేను దాన్ని యాక్చువల్లీ కార్నర్ కూడా తీసుకురాని అవసరం లేదు, బట్ ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను. అండ్ ఇంకోటి ఏంటంటే అటు ఇటు మాడకుండా ఉండాలంటే అటు ఇటు
షిఫ్ట్ చేస్తూ దాన్ని వేయించుతూ ఉండాలన్నమాట. ఒకే కాన్స్టెంట్ ప్లేస్లో ఉంచి ఆ 4 minutes కూడా అటు ఇటు 1 minute అటు 1 minute ఇటు. సో ఇది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు దాన్ని ఫ్లిప్ జస్ట్ ఫ్లిప్ చేసి చాలు, అసలు ఏం ఎక్కువ అవసరం లేదు. సో ఇటు ఇంకో 4 minutes. అండ్ కావాలంటే ఇంకా మీరు ఎక్కువ రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఇదైపోతుంది. సో దానికంటే అటు 4 minutes ఇటు 4 minutes, మళ్ళీ ఒక ఎక్స్ట్రా అటు 2 minutes ఇటు 2 minutes. సో టోటల్ 12 minutes ఆర్ 15 minutes మ్యాక్సిమం అండి. అసలు నేనైతే అంతసేపు కూడా పెట్టాను, బికాజ్ అది ఆల్రెడీ హీట్ అయి ఉంది కాబట్టి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. అందులో వచ్చే ఫ్యాట్సే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆయిల్ అసలు వేయాల్సిన అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ. అండ్ లైక్, ఫాలో, సబ్స్క్రైబ్.